నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో జీజీహెచ్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పీ కృష్ణారెడ్డి, ఖాదర్ బాషా, ఏఎంసీ డైరెక్టర్ భీమతాటి సుధాకర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు తోట శోభారాణి, టీడీపీ నాయకులు అజయ్, కటకం చైతన్య, రియాజ్, రాఘవ, సతీష్, రూపక్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం జరిగినట్టే ఈరోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత కొన్ని నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు యువనేత శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేవిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా గత కొన్ని నెలలుగా జరుగుతాం. అయితే ముఖ్యంగా ప్రజా దర్బారులో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అటు రోడ్లకు సంబంధించి, డ్రైన్లు, అదేవిధంగా కరెంటుకు సంబంధించి వివిధ రకాల సమస్యలు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు చెప్తూ వస్తున్నారు. వీటిల్లో ఇప్పటికే ఏదైతే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన కొన్ని సమస్యల్ని, రోడ్లు కానీ డ్రైన్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని చేయగలిగాం, ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. అదేవిధంగా ఏ సమస్యలు అయితే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వస్తున్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆయా విభాగాల డిపార్ట్మెంట్లందరికి కూడా, ప్రభుత్వ డిపార్ట్మెంట్లందరికి కూడా పంపించి వారిని సమన్వయం చేసుకుంటూ వీటిల్లో మేము చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉంటే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్లో, ఏదో ఒక గ్రామంలో అటు శాసనసభ్యులు సేవిరెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి మేము కానీ, స్థానికంగా ఉన్న కూటమి నాయకులు అందరం కూడా ప్రతిరోజు కూడా పర్యటిస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం, ఎమ్మెల్యే గారు అన్ని విధాల మీకు తోడుగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా, అదేవిధంగా రెండో పక్క అభివృద్ధి పనులు రెండూ కూడా రెండు కళ్ళలాగా చూస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తాం. రాబో రోజుల్లో ఈ మంచి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, శాసనసభ్యులు సేవిరెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా రోడ్డు కానీ, డ్రైన్ కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, కరెంటుకు సంబంధించింది కానీ, శ్మశాన వాటికి సంబంధించి కానీ, ఇతరిత్ర ఏదున్నా కూడా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి మీరు నిరంతరం కూడా తెలియపరచవచ్చని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున వినియోగించుకున్నందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.